ఒరే సూర్య, వద్దని చెప్పురా. నేను నీ అత్తను. చంపేయండి మావయ్య. ఆడదాన్ని చంపడం మగతనం కాదని ఈ పెద్దిరెడ్డి బలంగా నమ్ముతాడు. అవునక్క. అమ్మా వైషు, ఏమన్నా చేసుకుంటావేమోనని హడలు చచ్చాను కదే. చనిపోవాలని గదిలోకెళ్ళానమ్మా. కానీ నాకేదన్నా జరిగితే అక్క బావ ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నా అన్నైతే ప్రాణాలతోనే ఉండలేరు. అయినా జానకక్క జీవితం గురించి తెలిసిన తర్వాత నాకెదురైన సమస్య చాలా చిన్నదనిపించింది. హలో, ఏంటి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? అక్క, ఈసారికే బావ నీవాడు. వచ్చే జన్మలో మాత్రం బావ నాకే సొంతం, సరేనా? గెలుపంటే చంపడం కాదు, నలుగురు మనసుల్ని గెలవడం. నేనే గెలిచాను. చూసినావా సునందా, మనసంటే తనది, మనిషి అంటే తను. ఇంకెప్పుడు మా జోలికి రాకు. పోయి బతుకు. ఎవరో ఒంటరిగా కూర్చుంది, తిప్పరా బండి. ఏంటి మిడ్ నైట్, మిడ్ రోడ్డు, మిడ్ డేస్, ఏంటి సంగతి? ఎక్కడికైనా వెళ్ళాలా, లేక మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా? రే, ఆంటీ మొహమాట పడుతుందిరా, మన మొహాలను పట్టించుకోవట్లేదు. అవునన్నా.
బీరు కావాలేమో అన్నా. ఇవ్వు. బీరు కావాలా? ఏమైనాదే? ఏం జరిగినది సునందా? ఏం జరిగినది సునందా? నిన్నే అడిగేది, ఏం జరిగినది? మోసం, ద్రోహం, నయ వంచన. ద్రోహమా? ఎవరు చేసినారు? చేయాలనుకున్నవాడు. ఏం మాట్లాడుతాండో నాకేం అర్థం కావట్లా. నాకు అర్థమైంది. ఏం అర్థమైనది? నన్ను నన్ను పిచ్చిదాన్ని చేశారని. పిచ్చి నీకు కాదు, నీ పిచ్చి మాటలతో మాకు లేపుతాండవు పిచ్చి.
జరిగిందంటే ద్రోహం అంటున్నావు, పిచ్చి అంటున్నావు. అసలేం జరిగిందో అర్థమయ్యేలా చెప్పు. అసలు ఇప్పుడు నువ్వు యాడ్ నుంచి వస్తాండా? రాత్రి ఆ పెద్దిరెడ్డి నుండి చంపుతానన్నావు కదా, చంపినావా? మాడిపోయిన నీ మొహం చూస్తుంటేనే తెలుస్తా ఉండాది నువ్వు సంపలేదని. నాకిప్పుడు అర్థమైనది. ఆణ్ణి సంపుడు నీకు శాతగాల. అందుకే ఏం చెయ్యాలో తోచక, నాకేం చెప్పాలో అర్థం కాక ఈడికొచ్చి పిచ్చి పిచ్చి కూతలన్నీ కూస్తాండా. అసలు నిన్ననుడు కాదు, నాకు బుద్ధుండాల. ఆణ్ణి సంపే పని నీలాంటి శాతగాని దానికి అప్పగించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలా. వాణ్ణి నేనే చంపుతాను. సూర్యని నేనే చంపుతాను. ఇన్నాళ్ళు ఎలగబెట్టింది సాలదన్నట్టు ఇప్పుడేం చేస్తావు కొత్తగా? ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఆ సునంద వేరు, ఈ సునంద వేరు. అప్పుడు దాని ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచించే తీరు వేరు. అప్పటి శత్రుత్వం వేరు, ఇప్పుడు పుట్టుకొచ్చిన శత్రుత్వం వేరు. నీ మాటే సక్కంగా లేదు. ఇంక నీ ఆలోచన ఎట్టా ఉంటుంది? నువ్వు చెప్పింది మాకు నమ్మకం కలగట్లే. నువ్వు చేసింది చాలు గాని నీ దాన్ని నువ్వు పో. నమ్మకం లేని చోట నమ్మించాలి అని అనుకోవడం వృధా ప్రయత్నం. అలాగే పగ తీర్చుకోలేనప్పుడు బ్రతికుండడం కూడా అనవసరం. చాతకందాన్లా బ్రతకడం కన్నా చావడమే మేలు. నన్ను చంపేయండి, 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 నన్ను చంపేయండి. కానీ చంపే ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. చంపలేదు చంపలేదు అని అంటున్నారు కానీ ఎందుకు చంపలేకపోయానో మీకు తెలీదా? మీకోసం ఆ ఇంట్లో అడుగుపెట్టి అష్ట కష్టాలు పడుతూ వాణ్ణి ఎప్పుడు చంపుదావా అని నేను ఎదురు చూస్తూ ఉంటే ఇదిగో ఈ మహాతల్లి తగుదునమ్మా అని ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసింది కదా.
వాణ్ణి చంపడానికి మనం పక్కాగా ప్లాన్ చేస్తే ఈవిడ గారి వల్ల విషయం తెలిసిన జానకి సూర్య కలిసి తెలివిగా నాకే రివర్స్ స్కెచ్ వేసి అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టారు. నన్ను తిట్టి కొట్టి ప్రాణాలు తీసే వరకు వచ్చారు. అదంతా నా చేతకనితనం వల్లే జరిగిందా? చెప్పండి. ప్రాణభిక్ష పెట్టి వదిలేశారు కాబట్టి మీ ముందు ఇలా నిలబడగలిగాను, కానీ లేదంటే మీ పగకి నా ప్రాణాలు ఆహుతైపోయేవి. అంత రిస్క్ తీసుకున్నా కూడా మీరు నన్ను నమ్మడం లేదంటే వేస్ట్. నేను బ్రతికుండడం వేస్ట్. చంపేయండి, నన్ను చంపేయండి, చంపండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. చంపేయండి. ఆగు సునంద. ఏదో ఆవేశంలో ఇంద్రమ్మాట మాట్లాడింది గాని మా బాగ్ కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవాల్సిన పని లేదు. క్షమించు సునంద, మా పగ తీరట్లేదన్న బాధతో మాట తూలినాను. తానొకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలిసాడన్నట్టు ఫోన్ చేయాలన్న పాడుబుద్ధి పాపిష్టి దాన్ని కలిగించాడా భగవంతుడు. లేకపోతే ఆడు సావు నుంచి తప్పించుకోగలిగేవాడు కాదు. నువ్వు సావాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా బతికుండాలా, మా పగ కూడా బతికే ఉండాలా. నువ్వు నేను కలిసి ఆ పెద్దిరెడ్డి కుటుంబాన్ని మట్టుబెట్టాలా. ఇక నుండి పగ మీది కాదు ఇంద్రాణి, నాది. నన్ను అవమానించిన ఆ కుటుంబాన్ని అధఃపాతాళానికి తొక్కేంత వరకు ఈ సునంద ఆవేశం చల్లారదు. అగ్నిపర్వతంలో రగులుతున్న నా మనసు మీద ఒట్టు. ఆ కుటుంబం అంతు చూసేదాకా వదిలిపెట్టను. ఏంది కోపం వస్తుండదా? నన్నిక్కడికిక్కడే సంపాలని అనిపిస్తుండదా? ఎందుకనిపించదులే, నువ్వు ఈ రాక్షసుల కూటమే కదా. థ్యాంక్ యూ. ఏంటిది, తిట్టాల్సింది పోయి థ్యాంక్స్ చెప్తుందేంటి అని ఆశ్చర్యపోతున్నావా? నీ వల్ల నాకు నష్టం ఎంత జరిగిందో లాభం కూడా అంతే జరిగింది.
ఎవరేంటో తెలిసొచ్చింది. నువ్వు గనక ఫోన్ చేసుండకపోతే నా చుట్టూ జరుగుతున్న మాయని తెలుసుకోలేక నేనే మేధావిని అనుకొని విర్రవీగుతున్న నాకు బుద్ధొచ్చేది కాదు. నీవల్లే నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. క్లారిటీ కాదు, ఉన్న మతి మందగించినట్టుండాది. అందుకే ఏదేదో మాట్లాడుతుండావు. మతి మందగించింది అనే మాట నిన్నటి వరకు. కాని ఈరోజు గతి తప్పిన మతి మళ్లీ గాడిలో పడింది. అట్ట అనుకొని నువ్వు ఊబిలో పడమాక. ఇక నుంచన్నా బుద్ధిగా బతుకు. ఆ ఇంట్లోంచి నువ్వు ప్రాణాలతో బయటపడినావంటే దానికి కారణం మా అన్న. ఆయన మంచోడు కాబట్టి నిన్నొదిలేసినాడు. లేదంటేనా నిన్నాణ్ణె నరికవతల బారేసోడు. వదిలేసిన మాట వాస్తవమే. కాని మీ అన్న కాదు, ఆ జానకి. నేను నా శత్రువుల జీవితాల మీద దెబ్బ కొట్టాలి అనే ఆలోచనలతో ఉన్నాను. అదే జరిగేంత వరకు ఎన్నైనా సహిస్తాను, ఎంతైనా భరిస్తాను. కానీ వాళ్ళని మాత్రం సాధిస్తాను.